వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీ యూనిట్ 1 యొక్క ఇంపార్టెంట్ సమాధానాలు డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేను వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని వాటి యొక్క ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకొకటి, మీకు చాలాసార్లు చదివేటప్పుడు గంటల తరబడి చదివినా కూడా హిస్టరీ అర్థం కాదు. అలాగే తొందరగా గుర్తు రాదు కూడా. కానీ అలాంటివి ఇబ్బందులు లేకుండా నేను చాలా సింప్లిఫై చేసి షార్ట్గా మీరు 1-2 సార్లు రిపీటెడ్గా వింటే మీకు మైండ్లో ఫిక్స్ అయ్యే మాదిరి నేను ఆన్సర్స్ రెడీ చేశాను. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే ఏ పాయింట్స్ అయితే మీరు ఎగ్జామినేషన్లో రాస్తే మార్క్స్ పడతాయో అలాంటి వాటిని నేను కలెక్ట్ చేసి ఈ ఆన్సర్స్ ప్రిపేర్ చేశాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇంకొకటి, కంప్లీట్గా వినండి, ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వినండి. దీంతో పాటు ఏంటంటే ఇందులో ఇక్కడ నేను చూపించిన ఇంపార్టెంట్ పాయింట్స్ కేవలం మీకు డిగ్రీకి మాత్రమే కాదు, రేపు మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, వాటికి సంబంధించి జీకేలో కూడా ఇవి అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్స్ నేను ప్రిపేర్ చేశాను. ఓకేనా? కాబట్టి మీ గ్రూప్స్ ప్రిపరేషన్ కావచ్చు, లేదా ఇక్కడ డిగ్రీ ఎగ్జామ్స్ కావచ్చు, వీటన్నింటికి అవసరమయ్యే మాదిరిగా అక్కడక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా నేను చెప్పాను. మీరు ఎగ్జామినేషన్లో ఆన్సర్ రాసేటప్పుడు మీ సమాధానం కనీసం 2 పేపర్లు ఉండే మాదిరి చూసుకోండి. ఇంకొకటి ఏమంటే, మీరు రాసే ప్రతి పాయింట్, నేను ఒక పాయింట్ చెప్పింటాను, ఆ పాయింట్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జామినేషన్లో కొద్దిగా లెంత్ చేయండి, అంతే. మీకు మ్యాక్సిమం మార్క్స్ పడతాయి. అయితే ఇది కంప్లీట్ గుర్తు ఉండాలి అంటే మీరు రిపీటెడ్గా ఇదే వీడియోని వినాలి. ఓకే, రిపీటెడ్గా వింటూ ఉంటే మీరు మళ్ళీ చదివే అవసరం కూడా ఉండదు. ఓకే, లెట్ us స్టార్ట్ దిస్. ఈ వీడియోలో దక్షిణ భారతదేశ చరిత్రకు పల్లవులు చేసినటువంటి సేవ, అలాగే బాదామి చాళుక్యులు రెండో పులకేశి గొప్పతనం గురించి, చోళుల స్థానిక పరిపాలన గురించి, హర్షవర్ధన్ ఘనత గురించి, భారతీయ సంస్కృతికి రాజపుత్రులు చేసిన సేవ, సంగం సాహిత్యం, అల్వార్లు, నాయనార్లు, ఆదిశంకరాచార్య మరియు చోళుల వాస్తు శిల్పకళ, ఎల్లోరా, రాజరాజ నరేంద్ర, కుబ్జ విష్ణువర్ధన్ అండ్ రెండవ నరసింహవర్మ, వీళ్ళ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యూనిట్లో వీళ్ళంతా కూడా ఇంపార్టెంట్. ఓకే, ఏ క్వశ్చన్ పేపర్ చూసుకున్నా ఇందులోకి వెళ్ళి 2 క్వశ్చన్లు గ్యారంటీగా ఉంటాయి. ఓకేనా? అది అనమాట. అలాగే బృహదీశ్వరాలయం చివరిగా. ఇప్పుడు సమాధానాలు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, పల్లవులు చేసినటువంటి సాంస్కృతిక సేవ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ కంచి రాజధానిగా చేసుకుని సుమారు 300 సంవత్సరాలు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు. ప్రముఖ చక్రవర్తులైనటువంటి మహేంద్రవర్మ, మొదటి నరసింహవర్మ, రెండవ నరసింహవర్మ నేతృత్వంలో పల్లవులు దక్షిణ భారతదేశం చరిత్రకు, సంస్కృతికి గణనీయమైనటువంటి సేవ చేశారు. అలాగే శాతవాహనులు ప్రారంభించినటువంటి దక్షిణ దేశ ఆర్య సంస్కృతీకరణను వీళ్ళు పూర్తి చేశారు. అలాగే ఇక్కడ దక్షిణ భారతదేశ చరిత్ర అన్నారు కదా, ఇక్కడ పల్లవులు చేసినటువంటి సేవ ఎనలేనిది అనమాట. ఎందుకంటే శాతవాహనులు ప్రారంభించారు, మధ్యలోనే అది ఆగిపోయింది. తర్వాత పల్లవులు దాన్ని పూర్తి చేశారు. ఓకే, అది ఇక్కడ మనం గుర్తుకోవచ్చు. తర్వాత పరిపాలనా వ్యవస్థ చూస్తే వీళ్ళ పరిపాలనా వ్యవస్థ కేంద్రీకృతమైనది. అలాగే ఇక్కడ శాతవాహనులు ఏదైతే అనుసరించారో పరిపాలనా వ్యవస్థ, దాన్ని వీళ్ళు అనుసరించారు. రాజు సర్వాధికారి అయినా కూడా వాళ్ళు నిరంకుశుడు కాదు, ధర్మబద్ధంగా పరిపాలన చేశారు. అందువల్లనే పల్లవ చక్రవర్తులు ధర్మ మహారాజా అనేటువంటి బిరుదులు పొందారు. పంచమలోక అనేటువంటి బిరుదులు కూడా వీళ్ళు పొందారు. ఇక్కడ బిట్ ఎలా వస్తుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో, పంచమలోక అనేటువంటి బిరుదు ఏ వంశ చక్రవర్తులకు ఉండేది అని చెప్పేసి. ఓకేనా? లేకపోతే మ్యాచెస్ కూడా ఇస్తాడు. ఇక్కడ ధర్మ మహారాజా, పంచమహాలోక అని చెప్పేసి ఇంకా 4-5 ఇచ్చి పక్కల పల్లవుల యొక్క రాజుల యొక్క పేర్లు ఇస్తాడు. మొదటి మహేంద్రవర్మ, రెండవ నరసింహవర్మ, ఇంకా వేరే పేర్లు, అట్లా మ్యాచెస్ కూడా వస్తాయి. కాబట్టి నేను బిట్స్ కూడా కవర్ అయ్యే మాదిరిగా నేను ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, అలాగే వీళ్ళకు సమర్థవంతమైనటువంటి గూఢచారి దళం కూడా ఉండేది, ఒక మంత్రి మండలి ఉండేది. ఈ మంత్రి మండలి సహాయంతో రాజు పరిపాలన చేసేవాడు. ఓకే, ఇక్కడ గూఢచారి దళంని ఏమనంటే సంజరం తకొలు అని చెప్పేసి వీళ్ళు అనేవాళ్ళు. అలాగే ఇక్కడ మంత్రిమండలి ఎక్కువగా బ్రాహ్మణులు, యువరాజులు, పెద్దలు వీళ్ళంతా కూడా ఉండేవాళ్ళు అందులో. ఆ తర్వాత పరిపాలన సౌలభ్యం కొరకు వీరి రాజ్యాన్ని రాష్ట్రంగాను, అలాగే మండక రాష్ట్రంగాను, భుక్తులుగాను, గ్రాములుగాను వీళ్ళు విభజించారు. ఈ విభజన కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ శాతవాహనులు ఒక రకంగా విభజించారు, వీళ్ళు ఇంకో రకంగా విభజించారు. వీళ్ళలో భుక్తులు, గ్రాములు అండ్ రాష్ట్రాలు, ఈ విధంగా వీళ్ళు పరిపాలన చేశారు. అంటే మీకు పరిపాలన వ్యవస్థ తీసుకుంటే ఎప్పుడు కూడా డివిజనే ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, గుప్తులు కావచ్చు, తర్వాత మౌర్యులు కావచ్చు, ఢిల్లీ సుల్తాన్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పరిపాలన వ్యవస్థ అంటే అక్కడ మీరు రాయాల్సింది ఏంటంటే డివిజన్ అనమాట. అంటే ఫస్ట్ రాష్ట్రము, తర్వాత డిస్ట్రిక్ట్స్ ఎలా ఉన్నాయో, మండలాలు, గ్రామాలు అలా డివైడ్ చేస్తారు. వాటి పేర్లే డిఫరెంట్గా ఉంటాయి, అంతే. ఓకే,
అలాగే రాష్ట్రాలకు యువరాజులు ఉండేవారు, భుక్తులకు మడబికలు అనేటువంటి వారు ఉండేవారు, గ్రామాలకు గ్రామ పెద్ద అధిపతులుగా ఉండేవారు. ఈ విధంగా వారు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి గ్రామాలను పోషించారు. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి చూద్దాం. ఇక్కడ ఆర్థిక ప్రభుత్వానికి ముఖ్య ఆదాయం ఏంటంటే భూమి శిస్తు. భూమిని సర్వే చేయించి నీటి వసతులు కల్పించి వ్యవసాయ అభివృద్ధికి పల్లవులు ఎంతో కృషి చేశారు. అలాగే ఈ విషయం ఎవరి ద్వారా తెలుస్తుందంటే మనకు హుయాన్ సంఘ్ ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ భూమి నుంచి కూడా పన్ను వసూలు చేసేవారు. దాదాపు 18 రకాలైనటువంటి పన్నులు వసూలు చేసినట్లు శాతవాహనుల పల్లవ శాసనాల వల్ల తెలుస్తుంది. ఇక్కడ బిట్ ఎలాంటిది అంటే పల్లవుల కాలంలో ఎన్ని రకాల భూమి శిస్తు ఉండేది అని. అలాగే అప్పుడప్పుడు రాజు ప్రజల చేత నిర్బంధ రకమైనటువంటి పన్నులు కూడా వసూలు చేసేవాళ్ళు. అలాగే సంఘమున కుటీర పరిశ్రమలు సంఘ శ్రేణులుగా ఏర్పడ్డాయి. ఇవే గాక నానా దేశ మణిగ్రామము అను వర్తక సంఘం కూడా ఉండేది. ఆ తర్వాత మతం చూద్దాం. మతం గురించి చూస్తే ఇక్కడ పల్లవులు వైదిక మత అభిమానులు. అయితే బేసిక్గా చూసుకుంటే వీళ్ళు వైదిక మతాభిమానులు అయ్యారు. అయితే ప్రాచీన పల్లవులు అయినటువంటి వాళ్ళు శివస్కంద వర్మ కావచ్చు మొదలైన వారంతా కూడా అశ్వమేధ యాగాలు చేసి క్రతువులు చేశారనమాట. పల్లవులు ముఖ్యంగా భక్తి ప్రదమైనటువంటి శైవ వైష్ణవ మతములను పోషించారు. వీళ్ళ మతం ఏంటంటే శైవ వైష్ణవ మతాలు. వీరి కాలంలోనే అప్పార్, జ్ఞాన సంబంధార్, సుందరమూర్తి అనేటువంటి వారు కూడా ఉండేవాళ్ళు. ఇక్కడ 63 మంది నాయనార్లు ఉండేవారు. నాయనార్లు అంటే శైవ మతాచార్యులు. అలాగే అల్వారులు కూడా ఉండేవాళ్ళు. అల్వారులు అంటే వైష్ణవ మతాచార్యులు. వీళ్ళ మతం ఏంటంటే 2 మతాలు. ఒకటేమో శైవ మతం, ఇంకొకటేమో వైష్ణవ మతం. శైవ మతాచార్యులు ఏంటంటే నాయనార్లు అంటారు. వీళ్ళు 63 మంది ఉన్నారు. అల్వార్లు ఎవరంటే వైష్ణవ మతాచార్యులు. ఓకే, ఇది చాలా సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు ఈ 2 బిట్స్. ఓకే, గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. నాయనార్లు అంటే శైవ మతము, అల్వారులు అంటే వైష్ణవ మతం, ఇది గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఇక్కడ కంచి వేద విద్యకు నిలయంగా మారి కాశీగా ప్రసిద్ధి చెందింది. నాటి ముఖ్య దివ్యక్షేత్రములు శ్రీరంగము, తిరుపతి, కంచి. ఓకే, అలాగే కంచికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే దక్షిణ కాశీ. అలాగే దేవత ప్రీతి కొరకై నరబలులు కూడా ఇచ్చేవాళ్ళు. నరబలులు ఇచ్చేటువంటి రాజవంశం ఏది భారతదేశ చరిత్రలో అంటే పల్లవులు. శైవ మతమును కాలముఖ, పశుపత శాఖలు కూడా ఉండేటివి ఇందులో. అలాగే శైవ వైష్ణవ మత విజృంభణతో దక్షిణ భారతదేశం జైన బౌద్ధ మతాలు క్షీణింపసాగాయి. ఇది దీని మతానికి సంబంధించి. ఆ తర్వాత ఇక్కడ విద్య గురించి చూస్తే పల్లవులు సాంస్కృతిక భాషను పోషించారు. అలాగే దాని ఔన్నత్యంకు ఎంతో కృషి చేశారు. వీళ్ళు ఘటికలను స్థాపించారు. ఘటికలు అంటే కళాశాలలు, కాలేజెస్ ఉంటాయి కదా, ఘటికలు. ఘటికలు అనేటువంటి పదం ఎవరికి సంబంధించిందంటే పల్లవులకు. అలాగే ఇక్కడ వాటిని స్థాపించి వీళ్ళు సంస్కృతము వైదిక విద్యలను పోషించారు. ఘటికలలో అష్టదశ విద్యలు బోధించేవాళ్ళు. అంటే 4 వేదాలు, వేదంగాలు, తర్కమీమాంసం వంటి శాస్త్రాలను వీరు బోధించేవాళ్ళు. అలాగే ఇక్కడ కిరాతార్జున్యము, దీన్ని రాసింది భార్గవి. అలాగే ఇది ఏ కాలంలో అంటే మొదటి నరసింహ కాలంలో. అలాగే దశకుమార చరిత్ర రాసినటువంటి వారు ఎవరంటే దండి. ఈయన 2వ నరసింహవర్మ కాలానికి సంబంధించినటువంటి వాడు. ఈ పండితులంతా కూడా ఎంతో రచనలు చేశారు. ఇంకను మొదటి మహేంద్రవర్మ కూడా ఒక పండితుడే, తను కూడా ఎన్నో రచనలు చేశాడు. అలాంటి వాటిలో మత్త విలాస ప్రహాసనం, ఇది ఒక వ్యంగ్య నాటకం తను రాశాడు అనమాట. అలాగే ఇక్కడ అటులనే పెక్కు పల్లవుల యొక్క శాసనాలు కూడా మనకు చాలా భాషల్లో కనిపిస్తాయి. సంస్కృతంతో పాటు తమిళ భాష కూడా ఇక్కడ అభివృద్ధి చెందింది. ఫర్ ఎగ్జాంపుల్ తిరువళ్ళూరు రచినటువంటి కురళ అనేటువంటి నీతి కావ్యము కూడా ఈ యుగానికి సంబంధించిందిగా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ తమిళ అభిమాన గ్రంథం కూడా. నాయనార్లు, అల్వార్లు అనేక భక్తి గీతాలు తమిళ భాషలోనే రచించి వాళ్ళు వ్యాప్తి చేశారు. ఇక తెవారం, తిరువాచకం, నలయిర ప్రబంధము ఈ యుగానికి చెందినటువంటివే. తర్వాత వాస్తుశిల్ప కూడె చిత్రాలు. వాస్తుశిల్ప కూడె చిత్రాలు అంటే కొన్నిసార్లు ఎగ్జామినేషన్ మీకు ఏం రాయాలో తెలియకపోయినప్పుడు గుళ్ళు, గోపురాలు, తర్వాత వాళ్ళ కట్టడాలు, కోటల గురించి రాసేయండి. ఎందుకంటే వాస్తుశిల్పంలో అన్నీ కూడా ఇవే ఉంటాయి అన్నమాట. ఓకే, శిల్పాలు ఎలా ఉంటాయి, తర్వాత గుళ్ళు ఏ విధంగా నిర్మించేవాళ్ళు, ఇవే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు వీళ్ళు వాస్తుకళ, తీర దేవాలయాలు 2 ఉన్నాయి వీళ్ళకు. అయితే తీర దేవాలయం పూర్తిగా కొండరాళ్లతో నిర్మించేవాళ్ళు. ఇందులో మొత్తం 3 గళ్ళు ఉన్నాయి.
గుళ్ళు ఉండేటివి. అవి ఏంటంటే తూర్పు ముఖంగా శివాలయము, దాని వెనకాల పడమటి ముఖంగా మరొక శివాలయము. శివాలయాలు రెండింటికి విమానాలు ఉండేటివి. ఈ విమానాలలో ఒకటి పెద్దది, మరొకటి చిన్నదిగా ఉండేటివి. విమానం అంటే పైకి ఎగిరేది కాదు, పైన శిఖరం పైన పెట్టేస్తారు. దాన్ని విమానం అంటారు. ఆలయానికి ముందు ప్రాంగణం 2 ప్రకారాలు, చుట్టుగోడ, ప్రకారాల గోడపై నంది విగ్రహ శిల్పాలు ఉన్నాయి. ఇగో సింపుల్‌గా మీరొక ఏదైనా శివాలయం చూసుకుంటే అయిపోయింది. అందులో ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అక్కడ నంది తప్పకుండా ఉంటాడు. ఒక స్తంభం కూడా ఉంటుంది. గర్భగుడి ఉంటుంది. వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పోతే చాలు మార్క్స్ పడిపోతాయి. ఓకే. మంచిగా. అలాగే ఇక్కడ రథాలు కూడా వీళ్ళు నిర్మించారు. ఇక్కడ స్తంభాలు నిలిచినటువంటి సింహ శిల్పాలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంటాయి. అలాగే నెక్స్ట్ పాండవ రథాలు కూడా. అయితే ఇక్కడ పల్లవుల కాలంలో దక్షిణ భారతదేశంలో వాస్తు చరిత్రలో ఒక ఘనమైనటువంటి ఘట్టం అని చెప్పుకోవచ్చు. మొదటి నరసింహవర్మ మహాబలిపురంలో పంచపాండవుల రథములు తొలిపించాడు. మహాబలిపురము ఎవరి కాలంలో పంచపాండవులు అంటే మొదటి నరసింహవర్మ. పల్లవుల అపురూపమైనటువంటి సృష్టి ఇది చెప్పుకోవచ్చు. ఇది సంపూర్ణ ఏకశిలా నమూనాలు. వీటిలో ద్రౌపది రథం కూడా ఉంది. ద్రావిడ విమానం కూడా ఇందులో ఉంది. అలాగే ఇక్కడ వరుసగా చూసుకుంటే ద్రౌపది రథం అడుగు భాగాన ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మిగతా వారి నకుల సహదేవ వంటి వాటి రథాలు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ధర్మరాజు రథం కొరకు అసంపూర్ణంగా ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్ని కూడా మనం ఇందులో చూసుకోవచ్చు. అయినప్పటికీ పల్లవులు వాస్తుశాస్త్ర అద్భుతాలలో ఎనలేనటువంటి సేవ చేస్తారనడంలో ఎటువంటి అతిశయక్త లేదు. దీంతో పాటు శిల్పకళ చూద్దాం. శిల్పాలు ఎలా చెక్కారు, ఎటువంటి శిల్పాలు ఉన్నాయి అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇక్కడ చూస్తే మనకు పల్లవులు అమరావతిలో ఉన్నటువంటి శిల్పకళను వీళ్ళు అనుసరించారు. వీరి శిల్పకళలో మహాబలిపురంలో ఉన్నటువంటి గంగా అవతరణము, అలాగే భారతీయ శిల్పకళలో ఒక మచ్చ తునక లాంటిది. అలాగే గ్రూసెట్ పండితుని మాటలు చెప్పాలంటే శిలలలో సంతరించినటువంటి కూడ చిత్రముగా తను చెప్పాడు. అంటే ఇక్కడ మహాబలిపురంలో ఉన్నటువంటి శిల్పాలకు అన్నింటి గురించి మీరు రాస్తే అయిపోయింది. శిల్పం అలా ఉంది, ఇలా ఉంది, ఇలా చెక్కారు, ఇంత అందంగా చెక్కారు, జ్యువెలరీస్ ఉన్నాయి, అవన్నింటిని ఇక్కడ మీరు చెప్పాలి. ఇక చివరిగా ముగింపు చూసుకుంటే ఏది ఏమైనప్పటికీ పల్లవులు ఉత్తర భారతదేశానికి అలాగే దక్షిణ భారతదేశానికి వారధిగా ఉండి భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతిని, ఒక ప్రత్యేకమైనటువంటి వాస్తుశిల్ప కళా చిత్రాలను, అలాగే సారస్వత అభివృద్ధికి వీళ్ళు ఎంతో దోహదం చేశారు. ఆ తర్వాత రెండో పులకేశి గొప్పతనం గురించి చూద్దాం. ఇక్కడ రెండవ పులకేశి సపరేట్గా ఇతని గొప్పతనం గురించి తప్పకుండా అడగాల్సినటువంటి ప్రశ్న ఇది అనమాట. ఇది బాదామి చాళుక్యులలో ముఖ్యంగా రెండవ పులకేశి యొక్క గొప్పతనం గురించి వివరించండి అని చెప్పేస్తారు. లేకపోతే బాదామి చాళుక్యుల యొక్క పరిపాలన వ్యవస్థ, అలాగే బాదామి చాళుక్యులలో వాస్తుకళా శిల్ప ఎలా ఉంది ఏంటనేటువంటిది అని అడిగినా కూడా ఈ ఆన్సర్ని మీరు జత చేస్తూ మిగతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళినా కూడా సరిపోతుంది. ఓకే, లెట్ us స్టార్ట్ దిస్. వీరు దక్షిణ భారతదేశ చరిత్రలో చాళుక్యుల తరువాత ప్రముఖ పాత్ర పోషించినటువంటి వారు. బీజాపూర్ జిల్లా వాతాపి అంటే బాదామి నగరము రాజధానిగా చేసుకొని వీళ్ళు అభివృద్ధి చెందారు. ఆంధ్రదేశాన్ని వీరు దాదాపు 500 సంవత్సరాలు పరిపాలించారు. భూమిని పరిపాలించడానికి దేవతలు తమను పంపించారని, తమ ఉత్తమ క్షత్రియులేమని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నారు. కొంతకాలం వీరు సూర్యవంశీయులని, మరికొంతకాలం చంద్రవంశీయులని చెప్పుకున్నారు. సూర్య చంద్ర వంశీయులు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఎవరు చరిత్రలు అంటే వీళ్ళే. ఓకే, అలాగే ఇక్కడ చాళుక్యుల చరిత్రను చూసుకుంటే ఇక్కడ చాళుక్య రాజ్య మూలపురుషుడు జయసింహ వల్లభ. అతని మనుడైనటువంటి మొదటి పులకేశియే చాళుక్య రాజ్య స్థాపకుడు. అతడు చాళుక్య స్వాతంత్రమును ప్రకటించాడు. ఇతడు వాతాపిని ఆక్రమించి దాని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాడు. ఆ తర్వాత ఈయన చాళుక్య రాజ్య స్థాపనకు చిహ్నంగా మొదటి పులకేశి అశ్వమేధ యాగం చేశాడు. ఆ తర్వాత మొదటి పులకేశి కుమారుడైనటువంటి కీర్తివర్మ కుంకణ మౌర్యులను, బనవాసి కదంబులను, బళ్ళారి నలవంశీయులను ఓడించి చాళుక్య రాజ్యాన్ని విస్తరింపచేశాడు. ఆ తర్వాత రెండవ పులకేశి. ఓకే, రెండవ పులకేశి చూస్తే రెండవ పులకేశి చాణక్య రాజైనటువంటి కీర్తివర్మ. ఓకే, ఇక్కడ కీర్తివర్మ కుమారుడైన కీర్తివర్మ 597 ప్రాంతంలో తను మరణించాడు. అప్పటికి రెండవ పులకేశి చిన్నవాడు అవడం వల్ల తను రాజ్యభారం తీసుకోలేకపోయాడు. అలాగే ఇక్కడ ఎవరి చేతిలో ఉండింది అప్పటికి అంటే మంగళేశుడు అనేటువంటి వాళ్ళ చిన్నాన్న కొడుకు అంటే బాబాయ్ కొడుకు ఉండేవాడు, తన చేతుల్లో ఉండేది. ఎలాగైనా అధికారంకి రావాలని చెప్పేసి మంగళేష్ని ఓడించి తను రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఓకే, అప్పుడు పులకేశి మరికొందరు
రాజభక్తుల సహాయంతో తను పరిపాలన ప్రారంభించడం చేశాడు. అలాగే ఇతని దిగ్విజయాలు చూసుకుంటే విజయాలు చాలా ఉన్నాయి. మొదట తన సామంతులను ఓడించాడు. అంటే ఆ తర్వాత ఆయన వనవాసి అయినటువంటి కదంబులను కూడా ఓడించేశాడు. అలాగే మైసూర్ ప్రాంతంలో గంగులను, మలబారు ప్రాంతంలోని అలుపులను ఓడించేశాడు. తర్వాత గంగరాజుకి తన కూతురినిచ్చి రెండో పులకేశిని అల్లుడుగా చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు కలిగిన సంతానమే మొదటి విక్రమాదిత్యుడు. అలాగే కొంకణ తీరంలో ఉన్నటువంటి మరికొంతమందిపై కూడా దాడి చేసి వాటిని కూడా ఆక్రమించాడు. ఇక తర్వాత చూస్తే పర్షియా రాయబారి గురించి చూద్దాం. దీంతో పాటు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ రెండో పులకేశి తన తమ్ముడైనటువంటి విష్ణువర్ధన్ని యువరాజుగా చేసి రాజధాని యందు ప్రతినిధిగా నియమించాడు. అయినా ఆ దృష్టి తూర్పు దక్కన్ ప్రాంతంపై సారించి మొదట దక్షిణ కొసల మరియు కళింగలను వశపరుచుకోవాలన్నటువంటి కోరిక అమితంగా ఉండేది. ఇలాగే షష్టిపురమును ఆ తర్వాత దండెత్తి దాన్ని కూడా ఆక్రమించేసుకున్నాడు. కునాల సరస్సుపై జరిగిన భీకర యుద్ధంలో విష్ణుకుండినులు అత్యధిక ఆధిక్యతను అణిచి విజయాన్ని సాధించాడు. పల్లవులలో మొదటి మహేంద్రవర్మ తన ప్రాబల్యంను పెంచుకొనుటకు పులకేశితో తలపడ్డాడు. ఇక ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి. మీకు లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో అని చెప్పేసి ఆపేశాను. తర్వాత పర్షియా రాయబారి చూసి రెండో పులకేశి కీర్తి ప్రతిష్టలు తర్వాత దిగంతములు వ్యాపించినట్లు చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే పర్షియా చక్రవర్తి అయినటువంటి రెండవ ఖుస్రో. ఈయన అనేక కానుకలను బహుకరించాడు. ఒక రాయబారిని తన ఆస్థానానికి కూడా పంపించాడు. అతనే పర్షియా రాయబారి. ఓకే, ఇక్కడ పారసిక రచనల వల్ల మనకు ఈ విషయం తెలుస్తుంది. అలాగే ఇక్కడ అజంతా మొదటి గుహల్లో మనోహరంగా చిత్రించబడ్డాయి అని చెప్పేసి పర్షియా రాయబారి చెప్పడం మనకు కొసమెరుపుగా కనిపిస్తుంది. దానితో పాటు యువన్ సంగ్ ఈయన రచనలు కూడా మనకు రెండో పులకేశి యొక్క విజయాల గురించి తెలియచేశాయి. ఒకటి పర్షియా రాయబారి వల్ల పులకేశి యొక్క విజయాలు, హుయన్ సంగ్ పర్యటన వల్ల కూడా రెండో పులకేశి విజయాలు మనకు తెలుస్తాయి. అలాగే చివరికి ఇక తన కడపటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఇక్కడ ఈ సామ్రాజ్యం అనేటువంటి చాలా వీక్ అయిపోతుంది. దానికి ముందు ఏంటంటే తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవాలనేటువంటి కోరికతో రెండవ పులకేశి పల్లవ రాజ్యాలపై మళ్ళీ దండెత్తాడు. అతడు విజయాన్ని పొందగలని చాలా ఊహించాడు. కానీ అదే సమయంలో పల్లవ మహేంద్రవర్మ నరసింహవర్మన్ త్యాజించగా అతని కుమారుడైనటువంటి మొదటి నరసింహవర్మ పరిపాలన ప్రారంభించాడు. పులకేశి మొదటి పల్లవ సామంతులైన బాణులపై దండెత్తి రాయలసీమ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత పల్లవ రాజ్యంపై దండెత్తాడు కానీ తను విజయం సాధించలేకపోయాడు. అదే సమయంలో నరసింహవర్మ కంచీపురంకు 20 మైళ్ళ దూరంలో తూర్పున ఉన్నటువంటి మణిమంగళ అనే యుద్ధంలో పులకేశిని చిత్తుగా ఓడించి చంపేశాడు. దీంతో నరసింహవర్మ చేతిలో తను స్వర్గస్థులయ్యాడు. ఆ తర్వాత కడపటి రాజులు చూసుకుంటే, కడపటి రాజులు అంటే చివరి రాజులు అనమాట. ఓకే, వీళ్ళ చేతుల్లో ఈ రాజ్యం ఎక్కువ రోజులు ఉండలేదు. పులకేశి మరణాంతరం అతని కుమారుడైనటువంటి మొదటి విక్రమాదిత్యుడు తన తండ్రి మరణానికి కారకులైనటువంటి పల్లవులతో జరిగిన పోరాటంలో ఓడిపోయాడు. అతని అనంతరం చాళుక్యుల ప్రతిష్ట బాగా దెబ్బతింది. ఇక చాళుక్య రాజ్య పతనం చూసుకుంటే అరబ్బుల దండయాత్రలు కావచ్చు, మిగతా రాష్ట్రకూటుల యొక్క విజృంభణ కావచ్చు, ఇవన్నీ కూడా చాళుక్య రాజ్య పతనానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చోళుల గ్రామ పరిపాలన, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా ఈజీగా ఉంటుంది మీరు అర్థం చేసుకుంటే. ప్రస్తుతం మన గ్రామ పరిపాలన ఏ విధంగా ఉంటుంది, మన గ్రామంలో వార్డులు తర్వాత అవన్నీ ఎలా ఉంటాయి, ఎలా డివైడ్ చేస్తారు, ఎలా ఎన్నికలు జరుగుతాయి, అదే విధంగా ఇక్కడ ఉంటుంది. ఓకే, దాని గురించి చూద్దాం. చరిత్రలో సుప్రసిద్ధ పరిపాలన దక్షులుగా పేరు పొందిన వాళ్ళు ఎవరు అంటే మనకు చోళులు అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ పరిపాలన ప్రత్యేకత ఏంటంటే గ్రామ పరిపాలన లేదా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని. ఓకే, వీళ్ళకి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది. వీరు అటు మౌర్యులకు, గుప్తులకు, ఇటు మొఘలులకు, బ్రిటిష్ వారికి తీసిపోని చక్కటి పరిపాలన వ్యవస్థను ప్రసాదించారు. వారి పరిపాలన వ్యవస్థ చాలా ఉదారమైనది అండ్ ఉదాత్తమైనది, ప్రజాస్వామ్యబద్ధమైనది. ఆచార్య నీలకంఠ శాస్త్రి చెప్పినట్లు నిష్కలంకమైనటువంటి పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఎవరంటే చోళులు. అయితే ఫస్ట్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గురించి చూద్దాం. కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే రాజు. రాజుకి సహాయంగా ఎవరు ఉండేవాళ్ళు? మంత్రిమండలి. మంత్రిమండలికి సహాయంగా ఎవరు ఉండేవాళ్ళు అంటే ఉద్యోగులు ఉండేవారు. వీటి సహాయంతో వాళ్ళంతా కూడా పరిపాలన చేసేవాళ్ళు. ఇక్కడ పాలన నిర్వహణలో మంత్రిమండలికి ఉదం కుట్టం అయినటువంటి ఉద్యోగులు కూడా సహాయపడేవాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ మండలాలు అంటే వాళ్ళ రాజ్యాన్ని మండలాలు, వలనాడులు, నాడులు, గ్రామంగా వాళ్ళు డివైడ్ చేసుకున్నారు పరిపాలన సౌలభ్యం కొరకు. ఇక గ్రామ పరిపాలన చూస్తే
చోళ గ్రామ పరిపాలన వ్యవస్థలో విశిష్టమైనది ప్రశంసనీయమైనది ఏది అంటే గ్రామ పరిపాలన. ఎందుకంటే వీళ్ళు ప్రజాభిప్రాయ వేదికలు ఏర్పాటు చేసేవాళ్ళు, పంచాయతీ వ్యవస్థ ఉండేది అక్కడ. చోళ గ్రామ పరిపాలన నేటి పంచాయతీ రాజ్య వ్యవస్థకు ఏ విధంగా తీసిపోదు. వాస్తవంగా చెప్పాలంటే చోళ గ్రామ పరిపాలన నేటి మన గ్రామ పరిపాలన కంటే ఇంకా మిన్నుగా ఉండేది. ప్రతి గ్రామం నిర్వహించుటకు ఒక గ్రామ సభ ఉండేది, గ్రామ సంఘాలు ఉండేటివి. ఈ రెండు అంటే ఒకటి గ్రామ సభ, గ్రామ సంఘాలు ఇవన్నీ కూడా ఉండేవి అనమాట. గ్రామ సభలో ఎవరు ఉండేవాళ్ళంటే గ్రామ పరిపాలన బాధ్యతను అంతటిని ఇదే నిర్వహించేది. అలాగే ఇందులో గ్రామ పెద్దలు ఉండేవాళ్ళు. ఈ గ్రామ సభ స్వరూప స్వభావాలు గ్రామ పంచాయతీ మారుతూ ఉండెను. అలాగే నీలకంఠ శాస్త్రి చెప్పినట్లు చరిత్రపై విశేష పరిశోధన జరిపినటువంటి 3 రకములైనటువంటి గ్రామ సభలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి తను తెలియచేశాడు. ఒకటేమో ఊర్, ఇది ఊరు అనేది కదా, ఊర్ చూడండి. ఆ తర్వాత నగరము, ఆ తర్వాత సభ. ఓకే, వీటి సహాయంగా వీళ్ళు గ్రామ పరిపాలన చేసేవాళ్ళు. ఆ తర్వాత గ్రామ సంఘాలు. గ్రామ సంఘాలు చూస్తే గ్రామంలో ప్రతి గ్రామ పెద్దలకు అత్యంత సహాయకారిగా ఉండేటువంటిదే గ్రామ సంఘాలు. ఈ గ్రామ సంఘాల గురించి మనకు తెలియజేసినది ఏంటి అంటే మొదటి పరాంతకుని ఉత్తర మేరూరు శాసనం. ఈ ఉత్తర మేరూరు శాసనం వల్ల మనకు గ్రామ సంఘాలు ఉండేవి అని ఎటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఇక్కడ చూస్తే వీళ్ళు గ్రామ ప్రజలందరూ కూడా గ్రామ పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకునేవాళ్ళు. అలా ఎన్నుకోవడానికి గ్రామాన్ని కొన్ని వార్డులుగా ఏర్పాటు చేసేవాళ్ళు. ఒక్కొక్క వార్డు నుంచి ఎవరైతే వ్యక్తి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నాడో అలాంటి వ్యక్తికి కొన్ని అర్హతలు నిర్ణయించారు. అంటే గ్రామం అర్హతలు అనర్హతలు రెండు కూడా ఉండేవి. అంటే వ్యక్తి ఎవరైతే ఎలక్షన్స్లో నిలబడతారో 35 నుంచి 70 సంవత్సరాలు ఉండాలి, 1.5 ఎకరా భూమి ఉండాలి, మంత్రములు బ్రాహ్మణుల చదువు యొక్క విజ్ఞానం ఉండాలి. అనర్హతలు ఏంటంటే వరుసగా 3 ఏళ్ళు ఉండరాదు, అలాగే లెక్కలు సరిగ్గా చెప్పకుండా తొలగించబడినటువంటి వ్యక్తే ఉండరాదు, దొంగతనం చేయని వాడే చేసి ఉండరాదు. చూడండి ఇప్పుడు జరిగేటువంటి ఎలక్షన్స్ ఏంటంటే అనర్హతలే అంతా కూడా అర్హతలుగా ఉంటాయి. అన్నీ కూడా 3 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, లైఫ్ లాంగ్ ఉండొచ్చు. లెక్కలు సరిగ్గా చెప్పకపోయినా ఎన్ని కేసులు ఉన్నా సరే ఆయన ఎలక్షన్స్లో నిలబడవచ్చు. దొంగతనం కాదు, ఇంకా ఎంత ఘోరమైన పనులు చేస్తే కూడా వాళ్ళు రాజకీయాల్లోకి రావచ్చు. అలాంటి సిస్టమ్ ఉంది. కానీ అప్పటికి చాలా ప్యూర్ సిస్టమ్ ఉంది అని చెప్పేసి నేను చెప్తున్నా దాని ఉద్దేశం. ఇక ఎన్నిక విధానం చూస్తే వీళ్ళు అర్హతలు అనుసరించి గ్రామాన్ని అంతటితో అర్హత కలిగినటువంటి అభ్యర్థుల జాబితా తయారు చేసి ఆ అర్హత కలిగినటువంటి అభ్యర్థుల చీటీలన్నీ ఒక కుండలో వేసి కలిపి లాటరీ పద్ధతి ద్వారా వీళ్ళు గ్రామ సంఘాలను ఎన్నుకునేవాళ్ళు. చూడండి గ్రామ సంఘాలను ఏ విధంగా ఎన్నుకునేవారు అంటే లాటరీ పద్ధతి ద్వారా, అది గుర్తుంచుకోండి. ఇక గ్రామ సంఘాలు చూద్దాం. ఓకే, ఇక్కడ గ్రామ సంఘాలు అట్లు ఎన్నికైనటువంటి సభ్యులు వారి సామర్థ్యాలను బట్టి అభిరుచిని బట్టి అనేక సంఘాలుగా మళ్ళీ విడిపోతారు. గ్రామ సంఘాల సంఖ్య, అందలి సభ్యుల సంఖ్య గ్రామంకు మారుతూ ఉంటుంది. చోళుల శాసనాలను బట్టి చూస్తే 10 గ్రామ సంఘాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ గ్రామంలో గ్రామ పరిపాలనలో వివిధ పాలనాంశాలలో నిర్వహణ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యానవనాలు, తటాకములు, న్యాయపాలన, విద్య, భూమి శిస్తు, విదేశీ ఆదరణ, రక్షణ ఇలాంటివన్నీ కూడా ఈ గ్రామ సంఘాలు చేస్తూ ఉండేటివి. ఆ తర్వాత గ్రామ సభల అధికార విధులు చూస్తే గ్రామంలోని సర్వ విషయాల గురించి తెలిసినటువంటి సంఘం వ్యవస్థ ఏదంటే గ్రామ సభ. ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదన్నమాట, తను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ గ్రామ సభలు ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం రాజు వీటికి కల్పించాడు. ఎలాంటి వాటిలో అంటే పన్నులు వసూలు చేయటం, కొత్త పన్నులు విధించటం, కరువు కాటకాలందు పన్నులు రద్దు చేయటం లేదా తగ్గించడం, నేర విచారణ చేసి తీర్పు ఇవ్వడం, గ్రామాభివృద్ధికి అవసరమైన ఎట్టి చర్యలైనా తీసుకోవడానికి వీళ్ళకు వెసులుబాటు ఉండేది. కానీ ప్రస్తుతం మాత్రం సొంతంగా గ్రామాలు నిర్ణయం తీసుకోవడానికి లేదు, ప్రభుత్వం చెప్పిందే మనం చేయాల్సి వస్తుంది కదా. సో అయినా కొన్నిసార్లు కొత్తగా వచ్చినటువంటి కొన్ని చట్టాలు, పంచాయతీరాజ్ చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా గ్రామాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాయి ఇప్పటికీ. ఇక చూస్తే న్యాయ పరిపాలన చూద్దాం. న్యాయ పరిపాలన చోళుల పాలన యందు జ్యూరీ పద్ధతి ఉన్నదని ఎస్కే అయ్యంగార్ పండితుడు చెప్పాడు. జ్యూరీ అంటే కొన్ని న్యాయ సభ్యులంతా కూడా ఒక సంఘంగా ఉంటారు, దాన్ని జ్యూరీ అంటారు. సామాన్యంగా చిన్న చిన్న నేరములు స్థానికంగానే పరిష్కరించబడేవి, శిక్షాస్మృతి మాత్రం కఠినంగా లేదు. నేరాలు తక్కువగా అయినను నిష్పక్షపాతమైనటువంటి న్యాయ వ్యవస్థ ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ రెవెన్యూ పాలన చూసుకుంటే రాజ్యంలో ముఖ్య ఆదాయం భూమి శిస్తు. భూమిని సర్వే చేసి సారాన్ని బట్టి పంటలను బట్టి శిస్తు నిర్ణయించేవాళ్ళు. అలాగే సామాన్యంగా పంటలో 1/3 వంతు పన్నుగా వసూలు చేసేవాళ్ళు. భూమి శిస్తు గాక వృత్తి పన్ను, ఎక్సైజ్ పన్ను, జరిమానాలు ఇవన్నీ కూడా ఆదాయ మార్గాలుగానే ఉండేటివి. ఆ తర్వాత సైనిక పాలన చూస్తే
చోళులు సువిశాలమైనటువంటి సైన్యాన్ని పోషించారు. బలీయమైనటువంటి నౌకదళం కూడా వీళ్ళకు ఉండేది. అలాగే చోళుల సైన్యం నందు కాల్బలము, అశ్వబలము, ఫిరంగి దళము, గజబలము, రథబలము ఇవన్నీ కూడా ఉండేవి. రాజే సర్వ సైన్యాధికారి. చోళులు సాధించినటువంటి నౌక విజయం భారత నౌక చరిత్రలో అపూర్వమైనటువంటి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఇది చోళుల యొక్క పరిపాలన వ్యవస్థ గురించి. ఆ తర్వాత హర్షవర్ధన్ గొప్పతనం గురించి రాయండి, లేదా హర్షవర్ధనుడి పరిపాలన వ్యవస్థ గురించి రాయండి అని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తుంది. దానికి సంబంధించి ఇలా సమాధానం రాయాలి. చూస్తే ఫస్ట్ మనం ఒక ఇంట్రడక్షన్ చూద్దాం, ఉపోద్ఘాతం. ఓకే, ఇది ఎప్పుడంటే గుప్త సామ్రాజ్య పతనాంతరం ఉత్తర భారతదేశంలో అత్యధిక భాగంను జయించి రాజకీయ ఐక్యతను సాధించినటువంటి వాళ్ళలో హర్షవర్ధనుడు ప్రముఖుడు. హర్షవర్ధనుడు ప్రముఖ ప్రజ్ఞాశాలి, యుద్ధవీరుడు, దానకర్ణుడు కూడా, పండితుడు, అలాగే సార్వసత్వ అభిమాని కూడా. చిన్న వయసులోనే తను సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఓకే, ఇక ఈయన జీవితం గురించి చూస్తే హర్షుని పూర్వీకులు పుష్య జాతి అని ఇక్కడ ఉంది, కానీ కొన్ని బుక్స్ లో పుష్యభూతి వంశం అని చెప్పేసి ఉంది. ఈయన తండ్రి ఎవరంటే ప్రభాకరవర్ధనుడు. ఓకే, రాజధాని స్థానేశ్వరం. వీరిలో ప్రసిద్ధి చెందినటువంటి మొదటి రాజు ప్రభాకరవర్ధనుడు. ఇతడు అనంత గుప్తుల మధ్య చెలరేగిన కలహాలను ఆసరగా చేసుకుని తను ఒక కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేసి మహారాజాది రాజు అనేటువంటి బిరుదును పొందాడు. ఆ తర్వాత ఇందులోనే ప్రభాకరవర్ధనుడు, రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడు అనేటువంటి ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే ఒక సోదరి కూడా ఈయనకు రాజస్త్రీని మౌఖారి వంశస్థుడైనటువంటి కనౌజ్ పాలకుడు గృహవర్మకిచ్చి వివాహం చేశారు. అలాగే ఇక్కడ హర్షవర్ధనుడు చాలా దండయాత్రలు చేసి తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. ఇంతలో ఇక్కడ మాళవరాజు దేవగుప్తుడు గౌడ రాజగు శశాంకుని సహాయంతో కనౌజ్ పై దండెత్తి గృహవర్మను వధించి రాజస్త్రీని చెరపట్టాడు. ఈ విషాద వార్తను విని రాజ్యవర్ధనుడు మాళవపై దండెత్తి దేవగుప్తుని ఓడించాడు. కానీ మార్గమధ్యంలో గౌడ శశాంకుని మాయ చేత తను చంపబడ్డాడు. ఆ తర్వాత హర్షవర్ధనుడు తన పైన ఎలాగైనా పగ తీర్చుకోవాలని చెప్పేసి తను కూడా యుద్ధం చేస్తాడు. సింహాసనం అధిష్ఠించుట ఇటువంటి అంటే ఒకవైపు తన సోదరిని కోల్పోయాడు, ఇంకొక వైపు తన సోదరిని గౌడ శశాంకుడు ఎత్తుకెళ్ళాడు, ఇంకోవైపు తన తండ్రి మరణించాడు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో తను సింహాసనాన్ని అధిష్ఠించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఈయన క్రీస్తు పూర్వం 605లో స్థానేశ్వర రాజధానిగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ తర్వాత తన తక్షణ కర్తవ్యాలను గుర్తు చేసుకున్నాడు. అదేంటంటే తన చెల్లెల్ని ఏవైతే విడిపించడం, ఎక్కడి నుంచి అంటే చెరసాల నుంచి తన సోదరుని రక్షించుకోవటం, తన సోదరుని వధించి శశాంకునిపై పగ సాధించాలి, కనౌజ్ని తిరిగి మనం మళ్ళీ పొందాలి. ఇలాంటి లక్ష్యాలు తను పెట్టుకున్నాడు. ఇంకా దీంతో పాటు కొన్ని దండయాత్రలు కూడా చేశాడు. ఫస్ట్ లక్ష్యాలు మరికొన్ని చూద్దాం. ఇక్కడ తన లక్ష్య సాధనలో హర్షవర్ధనుడు కామరూప రాజగు భాస్కర వర్మతో, దేవగుప్తునితో, సోదరుడైనటువంటి మాధవగుప్తునితో సంధి చేసుకుని తన విజయాలకు బాట వేసుకున్నాడు. ఇక దండయాత్రలు చూస్తే తన అధికారం సుస్థిరం చేసుకొని ఆ తర్వాత 6 సంవత్సరాలు ఎడతెగని యుద్ధాలు చేసి 5 ఘనమైనటువంటి యుద్ధాలు చేసి భారతదేశాన్ని విస్తరించాడు అని చెప్పేసి యువాన్ చాంగ్ తెలిపాడు. కానీ వాస్తవంగా హర్షుడు ఏ రాజ్యంలో ఎప్పుడు ఎక్కడ జయించానో మనకు తెలియదు, కానీ తను చెప్తే తెలుసు అంతే. ఈయన చైనా యాత్రికుడు. అందువలన హర్షుని దిగ్విజయాల గురించి, సామ్రాజ్య విస్తరణ గురించి పెద్దగా సమాచారం లేదు. ఇక తర్వాత మాల్వా అధిపతి అయినటువంటి దేవగుప్తుని ఓడించి మాల్వాను ఆక్రమించాడు. తర్వాత సామ్రాజ్య విస్తరణ చూసుకుంటే హర్షుడు సకలోకోత్తర పరమేశ్వర అనేటువంటి బిరుదు ఉంది తనకు. అయితే అతని సామ్రాజ్యం నేటి తూర్పు పంజాబ్, ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్, ఒరిస్సాలో గంజాము ప్రాంతం కూడా చేరి ఉన్నట్లు మనం చూసుకోవచ్చు. వల్లభి, మాళవ, కామరూపాధీశపతులను కూడా హర్షుడు ఓడించి ఆయన సార్వభౌమాధికారాన్ని అంగీకరించేటట్లు చేశాడు. అలాగే పరిపాలన చూస్తే హర్షుడు గొప్ప పరిపాలనవేత్త. తను రాజ్యాన్ని కొన్ని భాగాలుగా విభజించి చాలా పకడ్బందీగా పరిపాలన చేశాడు. ఎలా అంటే ఈ విభజన చూస్తే పరిపాలన సౌలభ్యం కొరకు రాజ్యాన్ని ఫస్ట్ భుక్తులుగా విభజించాడు. ఓకే, భుక్తులు, విషయాలు, గ్రామాలుగా విభజించాడు. భుక్తికి మహారాజు, విషయానికి విషయపతి, గ్రామానికి గ్రామాధ్యక్షుడు ఉండేవాడు. ఆదాయం చూస్తే ఇక ప్రతి రాజ్యానికి ఆదాయం ముఖ్యం ఏంటి అంటే భూమి శిస్తు. ఓకే, అమ్మకప్పన్ను,
రేవు పన్ను, ఇతర పన్నులు వేసి పన్నులు వసూలు చేసేవాళ్ళు. న్యాయపాలన చూసుకుంటే హర్షకాలంలో శిక్షాస్మృతి కఠినంగా ఉండేను. అంగవిచ్ఛేదం ఉండేది, దేశ బహిష్కరణ ఉండేది, యావజ్జీవ కారాగార శిక్ష కూడా ఉండేది. ఇక సైన్యం గురించి చూస్తే మంచి సైన్యాన్ని పోషించాడు. 6,000 ఏనుగులు, 2,000 అశ్వదళము, తర్వాత 50,000 పదాతి దళం ఉన్నట్టు యువాన్ చాంగ్ రచన వల్ల తెలుస్తుంది. ఇక దానశీల చూసే హర్షుడు అశోకుని వలె దయ కలిగినటువంటి వ్యక్తి, ప్రజాహితాన్ని కోరేటువంటి వ్యక్తి, ప్రయాణికుల సౌకర్యార్థం రహదారుల వెంట వసతి గృహాలు, బీదలకు దాన ధర్మాలు చేశాడు, రోగులకు ఉచిత వైద్యాన్ని కల్పించాడు. ఇది హర్షుని గురించి. ఆ తర్వాత రాజపుత్రుల సేవ గురించి చూద్దాం. భారతదేశ సంస్కృతికి రాజపుత్రులు చేసినటువంటి సేవ. ఓకే, ఇక్కడ రాజపుత్రులు భారతదేశాన్ని దాదాపు 5.5 శతాబ్దాల పాటు పరిపాలించారు. తమ పరస్పర సహకారంతో ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లారు. ఇక్కడ చూస్తే ఆర్యవర్తమును పాలించి రాజకీయ ఐక్యతను సాధించకపోయినను తమ పరస్పర కలహాలతో భారతవనిని మహమ్మదీయుల పాదక్రాంతము చేసినను వారు భారతదేశ చరిత్రకు సంస్కృతికి గణనీయమైనటువంటి సేవ చేశారు. ఇక పాలన వ్యవస్థ చూసుకుంటే రాజ్యాన్ని భోగ విషయ రాష్ట్రంగా పరిపాలించి వాళ్ళు రాజ్యపాలన చేశారు. మతం చూస్తే వీళ్ళు హిందూ మతాన్ని ఆచరించారు. ఇక కుమారి భట్టు ఎవరు అంటే చూద్దాం. వైదిక మతాధిక్యతను నెలకొల్పి పూర్వమీమాంస పద్ధతిని వ్యాప్తిలోకి తెచ్చారు. ఇక్కడ కుమారి భట్టు ఏంటంటే పూర్వమీమాంస పద్ధతిని తీసుకురావడం జరిగింది. శంకరాచార్యులు కూడా ఆయన అద్వైత సిద్ధాంతాన్ని బోధించాడు. దీని ద్వారా జ్ఞాన మార్గం ద్వారా మోక్షం సాధించాలి అని. అయితే ఈ కాంపిటేటివ్లో ఈ బిట్టు చాలాసార్లు వచ్చింది. అంటే మ్యాచెస్ ఇచ్చాడు. శంకరాచార్యుని ఆయన సిద్ధాంతం ఏది అని, ద్వైత అద్వైత ఇలాంటి సిద్ధాంతాలు ఉన్నాయి కదా, అక్కడ మ్యాచ్ చేయమని చెప్పేసి అడిగాడు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. శంకరాచార్యుడు, ఆచార్యుడు, అద్వైత అని గుర్తుపెట్టుకోండి. మోక్ష మార్గం ఎలాగంటే జ్ఞానం ద్వారా. ఓకే, ఆ తర్వాత రామానుజుడు వచ్చాడు ఇదే కాలంలో. ఈయన విశిష్ట అద్వైతాన్ని బోధించాడు. విష్ణు భక్తి ద్వారా మోక్ష సాధన చేయవచ్చు అని చెప్పేసి తను నమ్మాడు. అలాగే ఇక్కడ నెక్స్ట్ మాధవాచార్యుడు, ఈయన ద్వైత సిద్ధాంతం, అద్వైతము, విశిష్ట అద్వైతము, తర్వాత ద్వైత సిద్ధాంతం. ఓకే, ఈయన చెప్పింది ఏంటంటే భక్తి మార్గం ద్వారా మోక్షం సాధించవచ్చు. ఫస్ట్ ఏమో జ్ఞాన మార్గం, రెండవదేమో విష్ణు భక్తి ద్వారా, మూడవదేమో భక్తి మార్గం ద్వారా సాధించవచ్చు. ఏదైనా సరే పరమాత్మను చేరడమే ఈ మూడింటి యొక్క లక్ష్యం. ఓకే, ఈ విధంగా. ఆ తర్వాత సాంఘిక వ్యవస్థ చూసుకుంటే రాజపుత్రులు ఎక్కువ దైవభక్తిని కలిగి ఉండేవాళ్ళు, మంత్రతంత్రాలు పఠించేవాళ్ళు, యజ్ఞయాగాలు చేసేవారు, క్రతువులను చేసేవారు. వీళ్ళకు యజ్ఞయాగాదులు మిగతా నమ్మకాల మీద ఎక్కువ ఇష్టత ఉండేదన్నమాట. ఇక్కడ చూసుకుంటే వీరు నమ్మిన సిద్ధాంతాలను ప్రచారం చేయడం కోసం శృంగేరి, ద్వారకా, పూరి, బదిరి ఇలాంటి వాటల్లో మఠములు స్థాపించారు. అలాగే ఇక్కడ ఇటువంటి మత బోధకులను కూడా వీళ్ళు పోషించారు. శంకరాచార్యుని, తర్వాత రామానుజుని, మాధ్వాచార్యుని వీళ్ళని కూడా వీళ్ళు పోషించారు. ఇక ఇంకొక విషయం చూస్తే మనకు ఇక్కడ సాంఘిక వ్యవస్థలో ప్రజలందరూ కూడా ఎక్కువ భక్తి భావాలతో ఉండేవారు. అలాగే సామాజిక వ్యవస్థ ఒకే విధంగా కూడా ఉందని చెప్పలేం. రాజపుత్రులు ఈ యుగానికి ప్రారంభానికి ముందు రాజపుత్రులు యుగాంతరమునకు అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. అంటే ముందు ఉన్నటువంటి రాజపుత్రులకు తర్వాత ఉన్నటువంటి రాజపుత్రులకు చాలా డిఫరెన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. దేశభక్తి, విశ్వాస పాత్రత, గౌరవము, నిరాడంబరత ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క ముఖ్య లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్త్రీ స్థానం చూసుకుంటే స్త్రీకి ఉన్నత స్థానం ఇచ్చారు. ఇక్కడ ఫేమస్ ఈ కాలంలో ప్రముఖమైనటువంటి స్త్రీలు ఎవరంటే భయభారతి, అలాగే సుగంధ, అలాగే దేవి. వీళ్ళు చాలా ప్రఖ్యాతి గాంచినటువంటి స్త్రీలు. వీళ్ళకు స్వేచ్ఛ ఉండేది. వీళ్ళు రాజకీయాలలో కూడా పాల్గొనేవారు. ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో కూడా వీళ్ళు కీలక పాత్ర పోషించేవాళ్ళు. ఇక వర్ణ వ్యవస్థ చూసుకుంటే రాజపుత్ర యుగంన మొదటి వర్ణ వ్యవస్థ క్లిష్టంగా లేనప్పటికీ తర్వాత చాలా క్లిష్టంగా తయారైపోయింది. అంటే బ్రాహ్మణులు అత్యున్నత స్థానాన్ని వహించారు. ఆ తర్వాత క్షత్రియులు, ఆ తర్వాత వైశ్యులు, ఆ తర్వాత శూద్రులు, ఇలా ఒకటి తర్వాత ఒకరు సిస్టమ్ పై వర్గము, కింది వర్గం, అట్టడుగు వర్గం అనే మాదిరిగా ఇటువంటి వ్యవస్థ రావడం జరిగింది. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ చూద్దాం. ఆర్థిక పరిస్థితులు విదేశీ వాణిజ్యము, అధిక ఉత్పత్తి సన్నగిల్లడం, రాజపుత్ర యుగానికి ఆర్థిక అభ్యుదయానికి కొంతవరకు నష్టం వాటిల్లినా కూడా వీళ్ళు పంటలో 3వ వంతు పన్నుగా వసూలు చేసేవారు. ప్రజలు నీతి వర్తనలు, అలాగే
శకునాలపై మంత్రతంత్రాలపై వీరికి ఎక్కువగా విశ్వాసం ఉండేది. గడియలు, తిథిలు, తర్వాత మంచి సమయము, ఓకే, ఇంకా అలాంటివి ఉంటాయి కదా, చెడు చెడు సమస్యలు అని చెప్పేసి వీటన్నింటికి కూడా వీళ్ళు బాగా నమ్మేవాళ్ళు. ఇక ప్రాకృత భాష, దానితో పాటు మనం ఇక్కడ సారస్వత అభివృద్ధి కూడా చూద్దాం. రాజపుత్రులు సారస్వత అభివృద్ధికి కూడా ఎంతో సేవ చేశారు. ఈ ఈ కాలంలో నలందాతో పాటు విక్రమశిల, ఉద్దంతపురము, జగద్దాల విశ్వవిద్యాలయాలు కూడా నెలకొల్పబడ్డాయి. బెంగాల్, కనౌజ్, కాశీ, కాశ్మీర్ సంస్కృత భాషలకే కాక వైదిక విద్యలకు కూడా మంచి కీలక ప్రాంతాలుగా ఇవి ఉండేవి. ఇక ప్రాకృత భాషలో రాజశేఖరుని విరచితమైనటువంటి కర్పూర మంజరి అన్నటువంటి నాటకం, హేమచంద్రుని కుమార చరితము అనేటువంటివి, అలాగే దానపాల పద్మకీర్తి, పుష్ప దంతము, ఇలాంటి పండితులంతా కూడా ఎన్నో రచనలు చేశారు. ఇక సంస్కృత భాషను కూడా వీళ్ళు అభివృద్ధి చేశారు. రాజపుత్ర రాజులు అనేకులు కవులను, పండితులను పోషించారు. సాహిత్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. చంపు రామాయణము, సరస్వతి కంఠాభరణము, శృంగార ప్రకాశమును, అలంకార శాస్త్రము, యుక్తి, కల్పతరువు అనేటువంటి రాజనీతి శాస్త్రాలను, అలాగే సమరాంగణ సూత్రధారయగు వాస్తు శాస్త్రాలను కూడా వీళ్ళు అభివృద్ధి చేశారు. ఇక వాస్తు శిల్ప చూస్తే దానికంటే ముందు కొన్ని ప్రాంతీయ భాషలు కూడా ఉండేటివి. గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, వీటిని కూడా వీరు విరివిగా పోషించారు. గణిత, ఖగోళ శాస్త్రాలకు కూడా వీళ్ళు అభివృద్ధి సాధించారు. ఇక వాస్తు శిల్పకళలో వీళ్ళకు చెప్పినటువంటి పేరు పెట్టలేనటువంటివి ఉన్నాయన్నమాట. రాజపుత్రులు దుర్భేదమైనటువంటి దుర్గాలను నిర్మించారు. ఎంతో మనోహరంగా తీర్చిదిద్దారు. అతి సుందరంగా వీటిని నిర్మించారు. కలంజర్, అజ్మీర్, గ్వాలియర్, చిత్తోర్ గఢ్, రాజాపూర్, జయపూర్ ఇలాంటి దుర్గాలన్నీ కూడా ఇక్కడ చాలా పేరుగాంచాయి. ఇక్కడ దేవాలయ నిర్మాణంలో వీళ్ళు ద్రావిడ, వేసార అనేటువంటి నగర, ద్రావిడ, వేసార అనేటువంటి 3 పద్ధతులను ఉపయోగించారు. ఇలాంటి మనం ఎక్కువగా ఒరిస్సా, గుజరాత్లో చూడవచ్చు. అలాగే ఇక్కడ శిల్పకళ చూస్తే చివరికి శిల్పకళ ఇంకొక విషయం ఉంది. ఈ శిల్పకళ తర్వాత ముగింపు రాసేయండి. ఆలయాలన్నింటిపై రమణీయమైనటువంటి శిల్ప సంపదను వీళ్ళు చెక్కారు. ఒరిస్సా, ఖజురహో, గుజరాత్ ఆలయ శిల్పకళల్లో మనకి ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఓకే, ఇది వీరు చేసినటువంటి సేవ. ఆ తర్వాత షార్ట్ క్వశ్చన్స్ చూస్తే ఎల్లోరా కైలాస నాథ దేవాలయాలు చూద్దాం. ఇది రాష్ట్రకూట మొదటి రాజు అయినటువంటి కృష్ణుడి రూపొందించినటువంటి దేవాలయం ఇది ఒక గర్భగుడి, ఒక మండపము, అందులో మంజరి, అలాగే ఒక కప్పబడేటువంటి చావడి, ఇవన్నీ కూడా ఇందులో ఏర్పాటు చేశారు. ఇక రాజరాజ చోళ లేదా గంగైకొండ చోళ గురించి చూస్తే ఈయన చోళుల్లో గొప్పవాడు. ఈయన చెర పాండ్య రాజులను ఓడించాడు. అలాగే సింహలపై దండెత్తి కళ్యాణిని ఆక్రమించాడు. అలాగే దేవగిరి రాజుపై దండెత్తి కళింగను కూడా తను ఆక్రమించుకున్నాడు. ఇది వీళ్ళ గురించి. ఇక మిగతా నాయనార్లు, అల్వార్లు ఉన్నాయి, అవన్నీ కూడా లాంగ్ క్వశ్చన్స్లోనే కవర్ అయిపోయాయి. ఓకేనా, ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి. ఇంకా లెంత్ ఎక్కువైతుందని చెప్పేసి నేను ఇంకా ఇక్కడ ఆపేస్తున్నాను. మిగతా ఈ యూనిట్ ఎలా ఉంది, మీకు అర్థమైందా లేదనేటువంటిది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు కామెంట్ చేయడాన్ని బట్టి, లైక్ చేయడాన్ని బట్టి నేను నెక్స్ట్ సెకండ్ వీడియో చేయడానికి వీలు ఉంటుంది. ఓకేనా, కాబట్టి మీరు కామెంట్ కానీ లైక్ ఏదో ఒకటి తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.